సీమాల సాకలి మంగలి కుమ్మరి కమ్మరి సాకలి మంగలి కమ్మరి కమ్మరి సాకలి మంగలి కమ్మరి కమ్మరి గొడ్డు గోయాది నా తెగలత జాతి నిండుకుండరా తెగలత జాతి నిండుకుండరా తెగలత జాతి నిండుకుండరా ఈ దేశం మూలావాసులం నీ నేల మీద నల్లని సూర్యులం మాదిగ జాతే మాదిరామం మించిన నీతే లేదురా 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 భూమి కంటే 6 ఏళ్ళు ముందుగా ఆది జాంబవుడు పుట్టుట నిజము ఆది జాంబవుడు పుట్టుట నిజము ఆది జాంబవుడు పుట్టుట నిజము అశోయతి కానే కాదు పుట్టిటి పురాణం అసలే కాదు పుట్టిటి పురాణం అసలే కాదు పుట్టిటి పురాణం అసలే కాదు బురదలు గిలికి మొక్కలు నాటి జాతికి పువ్వా పెట్టే ముందట జాతికి పువ్వా పెట్టే ముందట జాతికి పువ్వా పెట్టే ముందట పలు శబ్దాలకు ప్రాణము తానై విత్తల వైములకెత్తిన జాతి మాదిగ జాతే మాదిరామం మించిన నీతే లేదురా 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 ఆనాడే నా తాత రామనుడు అందమైన లంకను కట్టిండు అందమైన లంకను కట్టిండు అందమైన లంకను కట్టిండు అది మట్టి పొత్తిళ్ళ కట్టి మల్లల కన్న తల్ల విత్తులు నాటింది కన్న తల్ల విత్తులు నాటిండు కన్న తల్ల విత్తులు నాటిండు అది తాచిన కళ్ళకు పొత్తు గీసి పండించిన పంటకు పొత్తి గీసిన మాదిగ జాతే మాదిరామం మించిన నీతే లేదురా 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 అన్న ఒక ఇట్లుంటదా అన్న ఓకే నిజంగా చాలా అద్భుతంగా వాడిను వాస్తవానికి శైలేంద్ర అన్న కూడా ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది లక్ష డప్పుల దాని గురించి సో దానిలో భాగంగా నువ్వు వాడిన పాట కూడా చాలా అద్భుతంగా ఉన్నది ఇక మరి ఇక్కడ ఏదైతే పల్లెల్లో ఉన్నటువంటి ఏదైతే పొలాలలో ఇప్పుడు అన్న వాడింది కదా సుజాత అని చెప్పిండు ఇక మరి నువ్వేమన్నా కొత్తది ఏమన్నా ఉందా కొత్త రాగం నువ్వేమన్నా ఎత్తుకున్నది ఉందా మరి ఎత్తుకుంటానా ఎత్తుకో రైట్ రావ రావ మంజుల మంజులో రావ రావ మంజుల మంజులో మా పటేల రావమ్మ రావమ్మ మా పటేల రావమ్మ రావమ్మ రావ రావ మంజుల మంజులో రావ రావ మంజుల మంజులో మా పటేల రావమ్మ రావమ్మ మా పటేల రావమ్మ రావమ్మ మల్లెపూలు పరిచినానే మంజులో మల్లెపూలు పరిచినారే మంజులో మంచమేసి ఉంచినానే మంజులా మంచమేసి ఉంచినారే మంజులా మల్లెపూలు పరిచినానే మంజులో మల్లెపూలు పరిచినారే మంజులో మల్లెపూలు పరిచినానే మంజులా మల్లెపూలు పరిచినారే మంజులా ఎనకటి నా పల్లెకల ఎందు బాయే నేడు చూద్దామన్నా కళ్ళ కానరాయే ఎనకటి నా పల్లెకల ఎందు బాయే ఏడ చూద్దామన్నా కళ్ళ కానరాయే వానల్లో తడిచి ముద్దాయి ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా నారు మరులంతా నడుగుంచి దేశాలు నారు బీకి నాటు వేయంగా నారు బీకి నాటు వేయంగా నారు బీకి నాటు వేయంగా శంకర భగవంత ఓ దేవాని ఎదలోన దేవుణ్ణి ఏలుకునేరు ఎదలోన దేవుణ్ణి ఏలుకునేరు ఎదలోన దేవుణ్ణి ఏలుకునేరు అయ్యో ఉయ్యరంగ ఉయ్యాల పాట ఈయన సొంపుగా ఆడిపడేది ఉయ్యరంగా ఉయ్యాల పాటలు వినసొంపుగా ఆడిపడేది ఉయ్యరంగ ఉయ్యాల పాటలు ఈయన సొంపుగా ఆడిపడేది ఉయ్యరంగా ఉయ్యాల పాటలు వినసొంపుగా ఆడిపడేది కూలి పనుల కాలం చెల్లిపాయే కూడుగుడ్డ మనకెంతో కరువాయిపాయే ఎరగటి నా పల్లెకల ఎందుగాయే ఏడ శూద్రమన్న కన్నగారాయే ఆరే ఎలగటి నా పల్లెకల ఎందుగాయే యాడ చూద్దామన్నా కళ్ళ కాడరాయే ఎరగటి నా పల్లెకల ఎందుగాయే ఏడ శూద్రమన్న కన్నగారాయే ఆనాడు ఏ ఇంట పెళ్లి జరిగిన గాని గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది ఏవి రోజులు పాడు పిడుగాను సినిమాల చిత్తము
చదువు విచిత్రము సినిమాల చిత్రము చదువు విచిత్రము సినిమాల చిత్రము చదువు విచిత్రము పట్టుమరి 10 ఏళ్ళు నిండు గుంటెలు లాగు తొలగడు లవ్వాని అంటాడు లాగు దొరగడు వాడు లవ్వాని అంటాడు లాగు దొరగడు వాడు లవ్వాని అంటాడు వాయు వరసే ఉంటే ఆ రోజు సాటు మాటు సరసమాడేది వాయు వరుస ఉండే ఆ రోజుల్లో సాటు మాటు సరసమాడేది అయ్యో లోకమంతా హజరిపాయ చూడు ఒక్క చెల్లాని వరసేమి లేదు లోకమంతా సరిపాయే చూడు అక్క చెల్లెల్ని వరసేమి లేదు గౌరవానికి పట్టెను పూజు సంప్రదాయము మారేను రే రోజు ఎలకలిన పల్లెకల ఎందువాయే ఏడ చూద్దామన్న కళ్ళగారాయే ఎనకటి నా పల్లెకల ఎందువాయే ఏడ చూద్దామన్నా కళ్ళగారాయే వెనకటి నా పల్లెకల ఎందువాయే ఏడ చూద్దామన్న కళ్ళగారాయే చూద్దామన్నా కళ్ళగారాయే ఏడ చూద్దామన్న కళ్ళగారాయే నిజంగా బ్రదరన్న, అన్నా లాస్ట్ పాట అంటే గ్రామాలలో ఒకప్పుడు ఉన్నటువంటి గ్రామాలలో ఎట్లుండే కల్చర్ ఇప్పుడు ఎట్లున్నది అనేది పాటల లాస్ట్ మంచిగా అంటే చాలా పాట పాడుతూ చాలా అద్భుతంగా చూపెట్టినారు. అట్లానే ఇక శైలేంద్ర అన్నాము, సుజాత అంటే నువ్వు మంజులను ఎట్లనే ఇట్లా తీసుకుని బాగా తలకి ఇట్లా వేస్తారా ఏంది? అంటే వెనకట మా నాన్న బాగా తలగిట్టేసి అలా చూసుకుంటూ చిన్నప్పటి చూసి పెరిగి అట్నే మధ్యలో బాగుపడుతుంది. అదే మొత్తం ఇట్లా అసలు భలే ఊతున్నావు ఇట్లా పాట పాడుకుంటే అది కొందరికి పాసిబుల్ అవుతుంది. అంటే కొందరు పాట మాత్రం పాడతారు, కొందరు పాట పాడుకుంటే యాక్టింగ్ చేస్తారు. రెండు కళలు అప్పుడు రాజేశం కట్టేది అయితే నిజంగా చాలా అద్భుతంగా వాడినా.